కాబట్టి 26 జనవరి కోసం ప్రజలు ఎదురు చూశారు. అరే ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది కావచ్చు, రైతు భరోసా పైన రైతులకు 15,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో ఒక్క గ్రామానికి ఒక్క గ్రామంలో మీరు చేస్తామంటే ఇది ఎంత చీటింగ్ ఎప్పుడు ఆలోచించండి. ఇవాళ గింత దుర్మార్గ బుద్ధులు ఆమె గింత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? మీరు వాళ్ళ మీద చిత్తశుద్ధి వచ్చినారే. గ్రామాల్లో రైతు వేదిక పైసలు మాయే కేంద్ర ప్రభుత్వానియే, ప్రకృతి వనానికి పైసలు కేంద్ర ప్రభుత్వానియే, శ్మశాన వర్గ పైసలు కేంద్ర ప్రభుత్వానియే, కమ్యూనిటీ హాల్ కూడా కేంద్ర ప్రభుత్వానియే, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కూడా కేంద్ర ప్రభుత్వానియే, గ్రామీణ సడక్ యోజన పైసలు కేంద్ర ప్రభుత్వానియే, సిఆర్ఎఫ్ నిధులు కేంద్ర ప్రభుత్వానియే, నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వానియే, రైల్వేస్ కేంద్ర ప్రభుత్వానియే, లైట్లు పోల్స్ కూడా కేంద్ర ప్రభుత్వానియే, సబ్ స్టేషన్ కేంద్ర ప్రభుత్వానియే. మీరు చెప్పండి స్కీమ్స్ మీ ఇస్తాను 6 గంటలకి అతిగతలేదు మీకు. కాబట్టి మళ్ళీ చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మాకు భేషజాలు లేవు, మాకు వేరే కుట్ర యత్నాలు మాకు లేవు. వీలక మేము కలిస్తేనే తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాల పేరు పక్కా పెట్టాల్సిందే, పెట్టి తీరాల్సిందే, లేకుంటే నేరుగా లబ్ధి తలకిస్తాం. ఆలోచించడానికి కొడతాను నేను. అదే రాష్ట్ర ప్రభుత్వం జేబులోకి ఇస్తుందా? ముఖ్యమంత్రి జేబులోకి ఇస్తుందా? అరే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాకుండా ఇంకొన్ని సంభవిస్తుందా? అరే పన్నులు ఇక్కడ కూడా కడుతున్నా ప్రజలు, ఎక్కడైనా పన్నులే. కాబట్టి అంటే ముద్దించుకిస్తారా పైసలు? ఎందుకు ఇస్తారు? రాష్ట్ర కేంద్రం ఇష్టమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేస్తలేదు? ఇంత పన్నులు కడుతున్నాము, ఇస్తాను హామీలు ఎందుకు నెరవేర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం? 6